మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ఇట్లాగో టాపిక్ వచ్చింది అని అడుగుతున్నాను సార్. Yes. మీరు ఇంత కృషి చేశారు, ఇంత కష్టపడ్డారు, Yes. కాంగ్రెస్ ని ఒక రకంగా మీరు ఒక కీలక పాత్ర పోషించారు ముందుకు తీసుకెళ్లడంలో. మరి అడ్వకేట్ జనరల్ లాంటి గొప్ప పదవిని మీలాంటి వాళ్ళకి ఇవ్వకుండా ఒక రెడ్డికి కట్టబెట్టడంలో మీరు ఏ రకంగా చూడొచ్చు దీన్ని? అంటే అన్ని పదవులు మార్నింగ్ న్యూస్ లో మేము కూడా చాలాసార్లు చాలా ఛానల్స్ లో మాట్లాడడం జరిగింది మీ గురించి. బట్ మీరు ఏ రకంగా చూస్తారు? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏమో మిమ్మల్ని నెత్తిన పెట్టుకుంది. ఓకే, నెత్తిన పెట్టుకున్న పార్టీనేమో మీరు అనేక రకాలుగా వాళ్ళ తప్పుల్ని ఎత్తి చూపించారు. ఇక్కడ వీళ్ళకి సపోర్ట్ చేసి వస్తే అడ్వకేట్ జనరల్ మీకు ఇవ్వకుండా, మీలాంటి పర్సన్స్ కి ఇవ్వకుండా వేరే ఎవరికో ఇవ్వడాన్ని ఏ రకంగా చూడాలి ప్రజలంతా? ఒక్కటమ్మా, నేను కూడా కొన్ని సోషల్ మీడియా ప్రసారాలు చూసినాను. ఎవరెవరైతే నా మీద వ్యక్తిగతమైన అభిమానాలతో నాకు ఆ పదవి ఇవ్వాలా అని చెప్పేసి కొన్ని ప్రోగ్రామ్స్ చేసిన వాళ్లకు మీ ద్వారా నమస్కరించి వాళ్ళందరికీ నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏంటంటే, అడ్వకేట్ జనరల్ పోస్ట్ అనేది అది ఒక కాన్స్టిట్యూషనల్ పొజిషన్. అండర్ ఆర్టికల్ 165(1) ఏముంటుందంటే, హైకోర్టు జడ్జిగా ఎవరినైతే నియమించబడిన అర్హతలు ఉన్నాయో అట్లాంటి వ్యక్తిని అడ్వకేట్ జనరల్ గా అపాయింట్ చేసుకోవాలా. ఇది రాజ్యాంగం పొందుపరిచినటువంటి విషయం. దాని ప్రకారంగా ఒక ముఖ్యమంత్రికి స్వేచ్ఛా స్వతంత్రాలు ఉంటాయి. తనకి ఏ వ్యక్తి నచ్చితే, ఏ వ్యక్తి తన ఆలోచన విధానాన్ని, తన పరిపాలన విధానానికి సమర్థుడుగా సహాయపడతాడు అనేటువంటి భావన ఏర్పరచుకుంటాడో అట్లాంటి వ్యక్తికి ఆ పోస్ట్ ఇవ్వచ్చమ్మా. దానికి అంటే శరత్ కుమార్ అనేవాడు కాంగ్రెస్ పార్టీలో చేరింది కేవలం అడ్వకేట్ జనరల్ పోస్ట్ కోసమని కాదు. మీరు ఒక విషయం గ్రహించాలా. నేను కాంగ్రెస్ పార్టీలో చేరిన నాడే ఒక విషయం ఇదమిద్దంగా చెప్పిన, ఏమని, నేను ఏ పదవులు ఆశించి కాంగ్రెస్ పార్టీలో చేరలేదు, అట్లాంటి ఆలోచన సరళి నాకు లేదు. ఐ హ్యావ్ హ్యాడ్ ఎనఫ్ ఆఫ్ ఇట్. ఐఎమ్ నాట్ ఫర్ ఎ పర్టికులర్ పోస్ట్ అనేది. ఇప్పుడు ఎట్లుంటుందంటే, ఒక పదవి అనేది మీ దయాలబ్ధంగా వచ్చింది అనుకో, నాకు మీరు దయతో నాకు ఇచ్చినారనుకోండి, నేను ఆ పర్టికులర్ పోస్ట్ని స్వేచ్ఛా స్వతంత్రాలతో నిర్వర్తించలేదు. నాలో నా స్వేచ్ఛకి ఒక భంగకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. దట్ ఈస్ వన్ పాయింట్. రెండోది అంటే, ఒక వ్యక్తిని చూస్ చేసుకునేటప్పుడు అది ఆయన ఆలోచన సరళి బట్టి ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు తనకు నచ్చిన వ్యక్తిని అపాయింట్ చేస్తున్న అడ్వకేట్ జనరల్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ గ్రీవియన్స్. ఇంకో విషయం చెప్పాలమ్మా మీకు. యాక్చువల్లీ మీరు నన్ను ఒక ప్రశ్న వేయచ్చు, మరి మీరు కాంగ్రెస్ పార్టీలో ఏ పదవిని ఆశించి మీరు చేరలేదు అని అన్నారు కదా, మరి మీరు ఎమ్మెల్యే టికెట్ కోసం ఎందుకు అప్లై చేశారండి అని కూడా అడగొచ్చు. మీరు అడగాల, న్యాయంగా అయితే నిష్పక్షపాతంగా ఉంటే మీరు అడగాలన్న. కానీ నిజంగా చెప్తున్నాను, నేను ఎమ్మెల్యే టికెట్కి అప్లై చేద్దామని అనుకోలేదు. కానీ నా మిత్రుడు, నా అభివృద్ధిని కాంక్షించేవాడు, నా శ్రేయోభిలాష అయిన మల్లన్న ఏం చేసినాడంటే, ఒకరోజు సడన్ గా నాకు తెలియకుండానే ఒక పోల్ పెట్టినాడు. ఏమని, మంచిర్యాల నియోజకవర్గానికి చెందినటువంటి మా శరత్ కుమారు, మా లీగల్ హెడ్, ఎమ్మెల్యే అయితే ఎట్లుంటది, ఆయన మోర్ ఎ పొలిటీషియన్ దాన్ అడ్వకేట్. ఈ మధ్య ఆయన రాజకీయాల్లో చాలా చురుగ్గా పార్టిసిపేట్ అవుతున్నాడు, ఆయన కంటెస్ట్ చేస్తే ఎట్లుంటుంది అని చెప్పి పోల్ పెట్టినాడు. నిజానికి ఆ రోజు నేను చాలా సర్ప్రైజ్ అయినాను. అరే ఇదేంది, ఈయన ఇట్లా సడన్ గా నాకు చెప్పపెట్టకుండా ఇందులో పోల్ పెట్టాడు ఏందబ్బా, నేను కొద్దిగా ఆందోళన చెందినాను. ఆ తర్వాత ఇంకోసారి ఏం చేసినాడు అంటే, నిజంగానే ఆ రోజు పోల్లో చాలా ఎక్కువ మంది నాకు అనుకూలంగా ఓట్లు వేసినారు. ఆ తర్వాత ఏం చేసినాడు, నాకు ఒకసారి ఫోన్ చేసేసి, సార్ మీరు తప్పకుండా అప్లై చేయండి. అప్లికేషన్ వేరు, మీకు టికెట్ ఇవ్వడం వేరు. మీరు మీ క్యాండిడేచర్ పట్ల కొంత ఆసక్తి ఉంటుంది సార్, మీ ప్రాంతంలో మీరు చాలా పాపులరు, మీరు అక్కడే చదువుకున్నారు, అక్కడి వాంతవాసే కాబట్టి మీరు అప్లై చేయండి అని అన్నారు. ఒకటి, అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ మల్లన్న నేను అప్లై చేసిన మాట వాస్తవం. నేను బక్కా జడ్సన్ ఒకటే రోజు అప్లై చేసినాం. తర్వాత రెండోది, నా అప్లికేషన్ యొక్క మూల ఉద్దేశం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా ఏ పదవికైనా పోటీ పడవచ్చు అనేటువంటి అంశము ప్రజలందరూ గ్రహించాలా అనేటువంటి ఉద్దేశంతో నేను అప్లై చేసినాను తప్ప, ఆ తర్వాత నేను ఏం లాబింగ్ చేయలేదమ్మా. ఈవెన్ పార్టీ పవర్లోకి వచ్చినాక కూడా నేను రేవంత్ రెడ్డి గారిని కలవలేదు. నిజానికి నేను ఆయన ఒకసారి కలిసినాను, అది ఢిల్లీలో ఎప్పుడైతే మేము మల్లికార్జున ఖర్గే గారి నేతృత్వంలో పార్టీలో చేరినాను. అయితే వారు ఆ రోజు ఏమన్నారు నాతోని అంటే, అన్న నేను మిమ్మల్ని ఎప్పుడైనా ఒకసారి పిలిపించి మాట్లాడతా అని అన్నారు. ఆ తర్వాత ఆయన నన్ను పిలవలేదు, నేను ఆయన దగ్గరికి పోలేదు. ఎందుకు అంటే, నాకు పిలువని పేరంటంగా ఎక్కడ పడితే అక్కడికి పోవడము, లాబింగ్ చేసుడు,
పోస్ట్ కోసమని ఏదో పైరేవిల్ చేస్తారు అవును. నాకు నచ్చదు. ఉమ్, టు బి ఉమ్, ఫ్రాంక్ విత్ యూ. ఉమ్, ఎందుకంటే మనలో అర్హత ఉంటే ఉమ్. ఇప్పుడు ఎవడన్నా ఇక్కడ బంగారాన్ని ఇక్కడ నేను అది కదా ఒక్క నిమిషం, ఎవడన్నా బంగారాన్ని రైతు బజార్ కొట్టుకొని అమ్ముతారమ్మా? ఉమ్, చెప్పండి లేదు, ఒకటి, లేదు, అమ్మరు కదా. లేదు. నాలో నిజమైన స్వభావం ఉంటే ఇప్పుడు ఉమ్, కేసీఆర్ అన్నాడు ఫర్ ఉమ్, ఎగ్జాంపుల్, ఉమ్, హీ హెస్ గాట్ హిజ్ ఓన్ టాలెంట్. yes, ఆయన వే ఆఫ్ థింకింగ్, అవును, ఆయన ఆలోచన ఎట్లుంటుందంటే ఏది ఏమైనా వి ఉమ్, షుడ్ క్రెడిట్ హిమ్ వన్ థింగ్. obviously, ఏమంటే ఉమ్, టాలెంటెడ్ పర్సన్ ఎక్కడ ఉన్నా ఏ మూలకున్నా yes, తీసుకువచ్చేసేసి అవును, ఆయా పదవులు కట్టబెట్టడంలో ఆయన నిష్ణాతుడు, అవును, దాంట్లో డౌటే లేదు. అవును, ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు కేసీఆర్ ఫర్ దట్ ఆస్పెక్ట్. ఉమ్, ఇన్ఫాక్ట్ అసలు యాక్చువల్లీ అప్పుడు కూడా నాకు ఈ స్పెషల్ గవర్నమెంట్ పోస్ట్ అవసరం లేదు. అప్పుడు ఉమ్, కూడా నేనేం బయోడాటాలు ఇవ్వలేదు. ఉమ్, అప్పుడు కూడా ఎవరి దగ్గరికి పోయి నాకు ఈ పోస్ట్ కావాలా నేను అడగలేదు. ఉమ్, కానీ మొట్టమొదటిసారి ఉమ్, మీరు ఉండాలా ఉమ్, అని ఒక సముచితమైన గౌరవంతో ఉమ్, నాకు ఆ అవకాశం ఇచ్చారు. అయితే ఆ అవకాశం ఇచ్చినందుకు ఆయనకు నేను కృతజ్ఞుడిగా ఉండి ఆయనకు నేను బానిసను కాలేను కదా. అవును, నేను ఆ పదవి ఏ పదవినైతే చేపట్టానో ఉమ్, ఆ పదవికి న్యాయం చేస్తా అన్నంత కాలమే ఆ పదవిలో ఉంటా. అవును, నాకు అది నేను చేయలేకపోతున్నా, ఉమ్, నా మీద అనవసరమైన నిర్బంధాలు ఉన్నాయి, ఉమ్, నా మీద అనవసరమైన పొలిటికల్ ప్రెషర్స్ వస్తున్నాయి, ఉమ్, ఇది ఒక కేవలము నన్ను హింసించడానికి ఉమ్, నన్ను బాధ పెట్టడానికి కొంతమంది కృషి చేస్తున్నారు అనేటువంటి భావన ఉమ్, నాలో వచ్చినప్పుడు నేను ఆ పదవిని తీసి పారేసిన. ఉమ్, అది కేసీఆర్ నుంచే నేర్చుకున్నా కదా. అవును, తనకు అవసరం లేని 10 నిమిషాల మీద అవును, రిజిగ్నేషన్ చేసి బయట పారేయడం అనేది కేసీఆర్ నేర్పాడు అవును, కదా. అవును, సో అదే ఐడియాలజీ ప్రకారంగా ఐ హావ్ థ్రోన్ అవుట్ మై రిజిగ్నేషన్ లెటర్. ఉమ్, తర్వాత రెండోది మీరు ఒక ప్రశ్న అడిగారు కదా, ఉమ్, ఇప్పుడు రెడ్డిస్ అని. అవును, ప్రతిసారి ఆ మాట తీయొద్దమ్మా, ఇది ఉమ్, కులతత్వ పార్టీ కాదు. ఉమ్, ఇప్పుడు కులతత్వంతో అతను చేసిన ఒకవేళ ముఖ్యమంత్రి ఆ రకంగా ప్రవర్తించిన కాంగ్రెస్ పార్టీలో వివిధ ఇతర కులాల వాళ్ళు కూడా yes, అంతే పవర్ఫుల్ గా ఉన్నారు. అవును. డోంట్ థింక్ దట్ దిస్ విల్ బి ది ట్రెండ్. అంటే మొన్న చేసినటువంటి కమెంట్స్ ఏవైతే ఉన్నాయో రెడ్డిస్ వెలమస్ మాత్రమే పరిపాలన చేయగలుగుతారు అన్న ఆ కమెంట్స్ బయటికి వచ్చిన తర్వాత అందరికి రకరకాల డౌట్స్ వస్తున్నాయి. అంటే అండ్ ఒకటమ్మా, ఇచ్చే పదవుల్ని కూడా ఎక్కువ శాతం రెడ్డిలకు ఇవ్వడము, బీసీలకు తగ్గించడము, ఇవన్నీ చూస్తూ ఉంటే సో రకరకాల అంశాలు అంటే మా దృష్టికి వస్తున్నాయి కాబట్టి నేను అదే కోణంలో నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఒకటమ్మా, ఇప్పుడు ఎవరినైతే అడ్వకేట్ జనరల్ చేశాడో ఉమ్, అతను కూడా నా క్లాస్మేట్. ఉస్మానియా లో మేము ఇద్దరం కలిసి చదువుకున్నాం, సుదర్శన్ ఓకే, రెడ్డి అండ్ మైసెల్. ఉమ్, సరే ఒకటి ఇంకొక రకమైన పార్శ్వం ఉంది ఈ అంశానికి. అంటే సుదర్శన్ రెడ్డి గారిని చూస్ చేయడానికి కారణాలు ఉంటాయి. ఆయనకు బలమైన రాజకీయ పార్టీలతో నాయకులతో ఆయనకు మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఓకే, ఆయన కిరణ్ కుమార్ రెడ్డికి క్లాస్మేట్. ఓకే, కిరణ్ కుమార్ రెడ్డి గారు మంచి పవర్ఫుల్, ఒకప్పటి ఉమ్, మాజీ ముఖ్యమంత్రి. అవును, అంటే ఐ అండర్స్టాండ్ ఆయనకున్నటువంటి కాంటాక్ట్స్ వల్ల ఆయనకు రేవంత్ రెడ్డికి దగ్గరికి పోయే అవకాశాలు దొరికినాయి. అది ఆయన అదృష్టం, ఉమ్, అంతే కదా. ఉమ్, నేను దాన్ని మీద ఈర్ష్యాభావంతో కామెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఉమ్, అయినా ఇప్పుడు నేను లేకుంటే ప్రపంచం నడవదు అనే లేదు కదా. yes, ఆయన ఇష్టం, అది ముఖ్యమంత్రి ఇష్టం. హీ హాజ్ ఎక్సర్సైజ్ హిస్ డిస్కషన్, థ్యాంక్ యూ ఫర్ దాట్. ఉమ్, అంతేగాని నాకేదో అన్యాయం జరిగింది, రేపటి నుంచి నా జీవితం అంధకారంలో పోతుంది, ఆ పోస్ట్ లేకుండా నేను బతకలేను అనే యాంగిల్ కాదు కదా. అవును, ఇప్పుడు నాకు నేను సఫిషియెంట్లీ యూనో వెల్ ఆఫ్, అవును, నాకు నా ఓన్ హోదా ఉంది, ఉమ్, ప్రజలలో నాకు ఒక ప్రతిపత్తి ఉంది. ఉమ్, నేను ఇవాళ ఎటు పోయినా కానీ అవును, ఒక 50 మంది 60 మంది నన్ను గుర్తుపడతారు. ఏ మాల్కి పోయినా, ఏ హోటల్కి పోయినా, అవును, ఏ షాప్కి పోయినా. ఉమ్, దానికి తోడు మీ అందరి యొక్క ఆదరాభిమానాలనే yes, సోషల్ మీడియాది ఉమ్, నేను నా జీవన విధానాన్ని గడుపుకోగలను. అయితే ఈ అడ్వకేట్ జనరల్ అపాయింట్మెంట్ అనేది ఒక వివాదంలోకి తీసుకురావడానికి నేను ఇష్టపడను. ఉమ్, నేను అప్పుడు ఇష్టపడలేదు, ఇప్పుడు ఇష్టపడలేదు. అవును, చాలా మంది సార్ మీ పేరు పెట్టాలగా సార్, మీకు ఇవ్వాలిగా సార్, అది ఇదే నాకు సోషల్ మీడియాలో చాలా మంది నాకు ఫోన్ అవును, చేసి అడిగినారు. అవును, నేనేం చెప్పినా, నో నో సారీ, ఇట్ ఈస్ నాట్ ఎ పోస్ట్ విచ్ ఉమ్, కెన్ బి గాట్ త్రూ లాబింగ్. ఉమ్, లాబింగ్ ద్వారా ఇచ్చే పోస్ట్ అది కాదు. ఆ రాజ్యాంగపరమైనటువంటి పదవికి కళంకం తెచ్చేటువంటి పని ఏది నేను చెయ్యా ఉమ్, అని ఒక ప్రిన్సిపుల్డ్ స్టాండ్ తీసుకొని నేను రేవంత్ రెడ్డి గారిని కలవలేదు, తెలుసా మీకు. ఉమ్, ఆ, అంటే ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారిని కలవలేదు. ఎందుకు కలవలేదు? ఒక ఒక ఖచ్చితమైనటువంటి ఒక అభిప్రాయంతో కలవలేదు. దానికి కారణం ఏంది అంటే, మనం కలిస్తే అయ్యో ఈయన ఈ పోస్ట్ కోసమని లాబింగ్ చేయడానికి నా దగ్గరికి వచ్చినాడా అనే భావన ఆయన మనసులో ఉండడం కూడా నాకు ఇష్టం లేదు. అవును, నాకు అట్లాంటి ఆలోచన లేదు. ఉమ్, తర్వాత రెండోది, పదవుల కోసమని అర్హులైనటువంటి ఉమ్, కార్యకర్తలు, నాయకులు కాంగ్రెస్ పార్టీలో లక్షల మంది ఉన్నారు, ఉమ్, వేల మంది ఉన్నారు. అవును, వాళ్ళందరికీ లేని ఒక గొప్ప అర్హత ఏదో నాలో ఉంది, నేను ఉమ్, ఒక దైవాంశ సంభూతుడిని అనేటువంటి ఒక భావనలో నేను లేను. ఉమ్, తర్వాత రెండోది, ఉమ్, మన పరిస్థితులను బట్టి ఉమ్, పదవులనే వస్తాయి రావు, దాని గురించి నాకు పెద్దగా బాధరేషన్ లేదు. ఉమ్, నేను ఆ కులతత్వాన్ని ఇష్టపడను. ఉమ్, యాజ్ విత్
బిట్ ఆఫ్ కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్. నేను దొరల మీద మాట్లాడినప్పుడు మరి అది కులతత్వ వాదన కాదా అని మీరు అంటారు. వాళ్ళు దొరలు దౌర్జన్యం చేసినారు. ఆ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా కొట్లాడినటువంటి ఒక రాజకీయ ప్రక్రియ నుంచి, ఒక రాజకీయ వ్యవస్థ నుంచి నేను గ్రూమై వచ్చిన. నేను మీకు చెప్పాను కదా, ఫార్మాటివ్ ఇయర్స్ లో ఏదైతే మనకు ఒక ఐడియాలజీ ఉంటుందో ఆ ఐడియాలజీ మన యొక్క ఆలోచన విధానాన్ని డిటర్మైన్ చేస్తానే. అట్టనే మేము రాడికల్స్ లో ఉంటుంది. మా ప్రాంతాల్లో దొరలు చేస్తున్న దౌర్జన్యాలని ప్రత్యక్షంగా మా కళ్ళతో చూసిన వ్యక్తులు కాబట్టి తప్పకుండా దొరల గురించి మాట్లాడినా. దొరల గురించి మాట్లాడినప్పుడు వెలుమోళ్ళ గురించి మాట్లాడాల్సి వచ్చింది. వాళ్ళు కూడా అరే బాపనోడా అని నన్ను అవమానపరుస్తూ నా గురించి మాట్లాడుతుంటే అదే హైకోర్టులో నేను స్పెషల్ గవర్నమెంట్ పీటర్గా ఉండి ప్రభుత్వం తరపున నిష్పక్షపాతంగా నిజాయితీగా కృషి చేస్తున్న నన్ను కేవలం క్యాస్ట్ యాంగిల్లోనే బాపనోడు అని నన్ను అవమానపరుస్తూ చాలా సంఘటనలు జరిగినాయమ్మా. మీకు ఒక్కటి చెప్పకూడదు, చాలా అంటే చాలా సంఘటనలు జరిగినాయి. నన్ను ఎంత హింసించినారు అని అంటే, ఐ వాజ్ బాల్కనైజ్డ్ రాదర్ ఐ వాజ్ పుష్ టు ఏ కార్నర్. అప్పుడు ఆ పరిస్థితులు రాజీనామా పెట్టినా. ఎంతో కాలం నేను ఓపిక పట్టినానమ్మా కేసీఆర్ మీద. సరే, వ్యక్తుల గురించి ఇప్పుడు నేను చెప్పాను కదా మీకు ఫస్టే, నాకు వ్యక్తులతో కూడిన రాజకీయాలు ఇష్టం ఉండవు. ఐ ఫైట్ on the basis of the ideologies. Then I realized that these are the buggers. They are able to display their caste domination. They have got a desire for self-aggrandizement. For them I have become an obstacle. That is why they are singling me out for attack అని అనుకున్న తర్వాత ఏంది వాడి దగ్గర ఉన్న పోస్ట్ అదమ్మా, ₹1,00,000 జీతం, ఒక స్పెషల్ గవర్నమెంట్ పూడర్. నేను నా లైఫ్ లో అసలు ₹1,00,000 అనేది ఇట్ వాజ్ నెవర్ మై ఫీస్ అన్నారా. ఈవెన్ 16 సంవత్సరాలు 16 సంవత్సరాల క్రితమే నేను న్యాయవాదిగా ఉన్నప్పుడు నా ఫీజు 2-3 lakhs ఉండేది. అందరికంటే వెరీ వెల్ ప్లేడ్ అడ్వకేట్ నేను. నాకు జూబ్లీ హిల్స్ లో ఉంటేని, తర్వాత హైటెక్ సిటీలో ఇల్లు కట్టుకున్నాను. ఇవన్నీ చేసి నన్ను ఆర్థికంగా పరిపుష్టిన వ్యక్తిని. నాకు ఒక కేసు కోసము ఒక డబ్బుల కోసమో కిందికి దిగజారి ఉండాల్సిన పరిస్థితి నాకు లేదు అన్నారా. కాబట్టి నేను ఆ యాంగిల్లో ఆలోచించలేదన్నమాట.